పంచవటి అరణ్యంలో శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు వాళ్ల వనవాసం చాలా ప్రశాంతంగా సాగిపోతోంది. కాని ఒకే ఒక్క సంఘటనతో అంతా తలకిందులైపోయింది. రామాయణం కథనే మలుపు తిప్పిన ఆ కీలక ఘట్టం సీతాపహరణం వెనుక ఏం జరిగిందో ఈరోజు మనం చూద్దాం. వాళ్ల ప్రశాంత జీవితంలోకి ఓ పిల్లవని అతిథి వచ్చింది. ఆమె రాబోయే పెను తుఫానుకు ఒక ఆరంభంలా మారిందన్నమాట. ఇంతకీ ఎవరామె? ఆమె రావడం వల్ల ఏం జరిగింది? ఆ అతిథి మరెవరో కాదు, లంకాధిపతి రావణుడి సోదరి శూర్పణఖ. ఆమె పంచవటికి రావడంతోనే అసలు కథ మొదలైంది. ఆమె రాక యాదృచ్ఛికంగా జరిగింది కాదు, అది ఒక పెద్ద వినాశనానికి నాంది పలికింది. ఒకదాని తర్వాత ఒకటి ఎలా జరిగాయో చూడండి. ముందు శూర్పణఖ రాముడిని పెళ్లి చేసుకోమని అడిగింది. రాముడు చాలా మర్యాదగా వద్దని చెప్పాడు. కాని ఆమె ఊరుకోకుండా సీతమీద దాడి చేయబోయింది. ఇక అది చూసిన లక్ష్మణుడికి కోపం కట్టలు తెంచుకుంది. అంతే, ఆమె ముక్కు చెవులు కోసేశాడు. ఈ అవమానంతోనే ఖరదూషణలతో భయంకరమైన యుద్ధానికి దారితీసింది. 14,000 అవును, ఖరదూషణుల పంపిన 14,000 మంది రాక్షస యోధులను శ్రీరాముడు ఒక్కడే కేవలం కొన్ని గంటల్లోనే అంతమొందించాడు. ఆలోచించండి ఆయన పరాక్రమం ఎలాంటిదో. ఈ విషయం లంకలో ఉన్న రావణుడికి చేరింది. తన చెల్లికి అవమానం, తన సైన్యం మొత్తం నాశనం. ఈ వార్త వినగానే కోపంతో ఊగిపోయాడు. అతని మనసులో ఇప్పుడు ఒకటే ఆలోచన: ప్రతీకారం. ఇక్కడే రావణుడి ప్రతీకారానికి ఒక వంకరదారి దొరికింది. అకంపనుడు అనే గూఢచారి ఏం చెప్పాడంటే, రాముడిని యుద్ధంలో గెలవడం అసాధ్యం. అతని బలమే సీత. ఆవిడ్ని ఎత్తుకొస్తే చాలు రాముడు బాధతో కుంగిపోతాడు అని సలహా ఇచ్చాడు. కాని మారీచుడు మాత్రం వద్దు, రాముడితో పెట్టుకోవడమంటే మన చావుని మనమే కొని తెచ్చుకున్నట్టు అని గట్టిగా హెచ్చరించాడు. కాని రావణుడు మారీచుడు మాటల్ని అస్సలు పట్టించుకోలేదు. నేను చెప్పింది చేస్తావా లేదంటే నా చేతిలో చస్తావా అని బెదిరించాడు. అప్పుడు మారీచుడు భయంతో నిస్సహాయంగా ఈ మాట అన్నాడు. అంటే రావణుడి క్రూరత్వం ముందు నిలబడలేక కనీసం రాముడిలాంటి ధర్మాత్ముడి చేతిలో చావడమైనా మేలు అనుకున్నాడు. ఇక ప్లాన్ మొదలయింది. రావణుడి పన్నాగం అమలులోకి రాబోతోంది. ప్రాణభయంతో మారీచుడు ఈ కుట్రలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించడానికి ఇష్టం లేకపోయినా ఒప్పుకున్నాడు. మారీచుడు తన మాయతో ఒక అద్భుతమైన బంగారు జింకగా మారిపోయాడు. ఎలా ఉందంటే చూసినవాళ్లు కళ్ళు తిప్పుకోలేరన్నమాట. అచ్చం సీతను ఆకర్షించడానికే అన్నట్టు ఆ ఆశ్రమం చుట్టూ తిరగడం మొదలుపెట్టింది. మరి ఏ మాయలో ఎవరు చిక్కుకుంటారు అనుకున్నట్టే జరిగింది. ఆ బంగారు జింకను చూడగానే సీత మైమరిచిపోయింది. నాకు ఆ జింక కావాలి అని పట్టుబట్టింది. లక్ష్మణుడు, వదినా, ఇది ఏదో రాక్షసమాయలా ఉంది అని ఎంత చెప్పినా వినలేదు. చివరికి సీత కోరిక తీర్చడానికి శ్రీరాముడు ఆ జింకను పట్టుకోవడానికి బయలుదేరాడు. శ్రీరాముడు ఆ జింకను చాలా దూరం వెంబడించి చివరికి బాణంతో కొట్టాడు. ఆ దెబ్బ తగలగానే మారీచుడు తన అసలు రూపంలోకొచ్చాడు. కాని చనిపోయే ముందు ప్లాన్లో భాగంగా అచ్చం రాముడి గొంతుతో అయ్యో సీతా, అయ్యో లక్ష్మణా అని గట్టిగా అరిచాడు. ఇక్కడే ఉంది అసలు ఎత్తుగడ. ఆ అరుపులు వినగానే సీత గుండె ఆగిపోయినంత పనైంది. తన భర్త ఆపదలో ఉన్నాడని కంగారుపడి వెంటనే వెళ్లమని లక్ష్మణుణ్ణి వేడుకుంది. లక్ష్మణుడు ఇది మోసం, అన్నయ్యకు ఏమీ కాదు అని ఎంత చెప్పినా ఆమె వినలేదు. చివరికి ఆమె మాటలకు తలొగ్గి ఇష్టం లేకపోయినా అక్కడ్నుంచి బయల్దేరాడు. లక్ష్మణుడు అలా వెళ్లాడో లేదో రావణుడు వచ్చాడు. మొదట సన్యాసి వేషంలో వచ్చినా వెంటనే తన అసలు రూపం చూపించాడు. ఒంటరిగా ఉన్న సీతను బలవంతంగా తన రథం మీద ఎక్కించుకుని లంకవైపు తీసుకెళ్లిపోయాడు. అంతే, రావణుడి ప్లాన్ సక్సెస్ అయింది. సీత ఇప్పుడు అతని చెరలో బందీ. ఆశ్రమానికి తిరిగి వచ్చిన రామలక్ష్మణులకు అక్కడ సీత కనిపించలేదు. అంతా శూన్యం. జరిగిన మోసం గ్రహించి నిర్ఘాంతపోయారు. తన ప్రాణానికి ప్రాణమైన సీతను కోల్పోయిన రాముడి ప్రయాణం ఇప్పుడు ఎటువైపు? ఈ వియోగమే రామాయణంలో ఒక కొత్త భీకరమైన అధ్యాయానికి నాంది పలికింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.